హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఇవాళ వీడియోలో వచ్చేసరికి మనం తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి తెలంగాణ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ యొక్క రిజల్ట్స్ అనేవి రేపు మనకి ఏ టైంలో రిలీజ్ చేస్తారు? దాంతో పాటే రేపు 100% రిలీజ్ చేస్తారా? రిలీజ్ చేస్తే ఏ టైంకి రిలీజ్ చేస్తారు? మనకి ఏ లింక్స్‌లో మనం చెక్‌ఔట్ చేసుకోవచ్చు అని చెప్పేసి క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. సో, ఎలా చూసుకోవాలో కూడా మీకు క్లారిటీగా అయితే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. సో, ఓకేనా? అందరూ కూడా వీడియో లైక్ చేయండి. వీడియో లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది. సో, రేపు కూడా మనకి రిజల్ట్స్ రిలీజ్ చేసిన వెంటనే సప్లిమెంటరీ రిజల్ట్స్ రిలీజ్ చేసిన వెంటనే మన యూట్యూబ్ ఛానల్ వీడియో అయితే ఉంటుందన్నమాట. ఎలా చూసుకోవాలి ఏంటి అని చెప్పేసి మళ్ళీ అప్పుడైతే ఒకసారి రీవీడియో అయితే చేస్తానన్నమాట. ఇప్పుడు కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రతి లింక్ ప్రతి కూడా షేర్ చేసి, ఓపెన్ చేసి సో, ఎలా చూడాలి ఏంటి అని చెప్పేసి క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. ఓకేనా? సో, ఇదే విధంగా మనకి ఎడ్యుకేషన్ సంబంధించి టీఎస్ ఎడ్యుకేషన్ సంబంధించి మనకి తర్వాత నెక్స్ట్ ఎంసెట్ కౌన్సెలింగ్ గాని, దోస్త్ కౌన్సెలింగ్ గాని, జోసెఫ్ కౌన్సెలింగ్ గానివ్వండి. సో, ఇట్లాగా ఎన్నో కౌన్సెలింగ్ సంబంధించి ఇన్ఫర్మేషన్ కోసం ఖచ్చితంగా ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కోసం క్లిక్ చేసి ఆల్ అయితే పెట్టుకొని టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. ఎందుకంటే అందుకన్నా ముందుగా వచ్చినట్లయితే మనకి రిజల్ట్స్ అనేవి సో, మీకు టెలిగ్రామ్ ఛానెల్‌లో, వాట్సాప్ ఛానెల్ అయితే నేను మీకు పోస్ట్ చేస్తానన్నమాట. సో, ఈ టెలిగ్రామ్ ఛానెల్‌లో, వాట్సాప్ ఛానెల్‌లో జాయిన్ అయిపోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పెట్టుకొని వీడియో లైక్ చేసి వీడియో అయితే మొదలు స్టార్ట్ అయితే చేయండి మాట. ఓకేనా? ఇక టాపిక్ అయితే వెళ్ళిపోదాం. అయితే తెలంగాణకు సంబంధించి మనకి ఇంటర్మీడియేట్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అయితే ఇక్కడ రిజల్ట్స్ విల్ బి అనౌన్స్డ్ సూన్ అని చెప్పేసి అయితే ఇచ్చారన్నమాట. ఇది మనకి సప్లిమెంటరీ ఎగ్జామినేషన్ సంబంధించి మనకి డేటా అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారన్నమాట. అయితే రిజల్ట్స్ అనేవి రేపు ఎన్ని గంటలకు వస్తాయని చెప్పేసి వాళ్ళు అఫీషియల్‌గా ఒక జీవోని అయితే రిలీజ్ చేశారు. అది ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. ఇక్కడ చూస్తారు కదా మనకి ఈ టీఎస్ ఇంటర్మీడియేట్ వాళ్ళు అఫీషియల్‌గా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారండి. నిన్న మనకి రిలీజ్ చేశారు. నిన్న నైట్ వచ్చేసరికి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్మీడియేట్ రిజల్ట్స్ అనేవి ఫస్ట్ ఇయర్ ఇంకా సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అనేవి బోత్ వొకేషనల్ కోర్సెస్, జనరల్ స్ట్రీమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటికి సంబంధించి రిజల్ట్స్ అనేవి మనకి ఈ మంత్ ఓకేనా మేలోని, జూన్‌లో జరిగిన సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి ఈ మంత్ అంటే రేపు అంటే 16/6 జూన్ 16వ తారీఖున మధ్యాహ్నం 12 పీఎం అంటే మధ్యాహ్నం 12 గంటలకైతే రిలీజ్ చేస్తారనమాట. ఓకేనా? అయితే రిజల్ట్స్ అనేవి రిలీజ్ చేసిన వెంటనే మనం ఎలా చూసుకోవాలని చెప్పేసి ఇప్పుడు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తానన్నమాట. అందరూ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ ప్రతి లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తానండి. ఓకేనా? మరి చూద్దాం ఒకసారి రిలీజ్ చేసిన వెంటనే మనం ఏ విధంగా చూసుకోవాలంటే 12 గంటల తర్వాత మనకి 3, 4 వెబ్‌సైట్‌లో మనకి లింక్స్ అనేవి యాక్టివేట్ అయితే అవుతాయి. ఓకే. బట్ మనకి ఏ లింక్‌లోని మనకి ఫాస్ట్‌గా వస్తుంది. ఏ లింక్‌లో మనం ఒకవేళ ఇన్ కేస్ మనకి తెలంగాణ ఇంటర్మీడియేట్ వెబ్‌సైట్ అవ్వకపోతే చూసుకోవాలని చెప్పేసి ఇప్పుడు మీకు చెప్తాను. సో, ఫస్ట్ మనకి తెలంగాణ ఇంటర్మీడియేట్‌కి సంబంధించి ఏదైతే మనబడి వెబ్‌సైట్ ఉంది కదా! మనబడి వెబ్‌సైట్ మీద చూసుకోవచ్చనమాట. మనబడి వెబ్‌సైట్‌లో చూస్తున్నారు కదా! ఇక్కడ టీఎస్ ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ ఫస్ట్ ఇయర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి రిజల్ట్స్ కోసం క్లిక్ హియర్ అని చెప్పి అయితే ఇచ్చారనమాట. ఇక్కడ క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి మీరు చెక్‌ఔట్ చేసుకోవచ్చు. అలాగే టీఎస్ ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్‌కి సంబంధించి మనకి ఫస్ట్ ఇయర్‌కి అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. ఓకేనా? సో, మీరు ఇవైతే చెక్‌ఔట్ చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఇక్కడ సప్లి 10థ్ క్లాస్ చూపిస్తాను ఒకసారి. ఓకే. ఇలాగ వెబ్‌సైట్ అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా! మీరు క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అడుగుతుందనమాట. మీ హాల్ టికెట్ నంబర్ అడుగుతుంది. మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టినట్లయితే మీ రిజల్ట్స్ మొత్తం కూడా చూపిస్తుందనమాట. మీ రిజల్ట్స్ ఏంటి? ఓకేనా? మొత్తం మీ డీటెయిల్స్ మొత్తం చూపిస్తుంది. మీ ఫాదర్ నేమ్, మీ నేమ్, హాల్ టికెట్ నంబరు, మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అని చెప్పేసి, ఏ సబ్జెక్ట్‌లో మళ్ళీ పాస్ అయ్యారు, ఏ సబ్జెక్ట్ మళ్ళీ ఫెయిల్ అయ్యారు అని చెప్పేసి మొత్తం చూపిస్తుంది డేటా అయితే మాత్రం. సేమ్ అదేలాగా మనకి ఈనాడు వెబ్‌సైట్ కూడా చూపిస్తుందండి. ఈనాడు వెబ్‌సైట్‌లో కూడా మీరు చెక్‌ఔట్ అయితే చేసుకోవచ్చనమాట. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఇంకా లింక్స్ యాక్టివేట్ అవ్వలేదు. బట్ లింక్స్ యాక్టివేట్ అయితే సేమ్ అనమాట. ఇక్కడ రిజల్ట్స్ మీద క్లిక్ చేసి రిజల్ట్స్ క్లిక్ కొట్టేసిన తర్వాత సబ్మిట్ కొట్టినట్లయితే మీ రిజల్ట్స్ మొత్తం అయితే వచ్చేస్తాయన్నమాట. అలాగే లాస్ట్‌గా మనకి సాక్షి వెబ్‌సైట్‌లో కూడా మనకి ఈ టీఎస్ ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ రిజల్ట్స్ అనేవి యాక్టివేట్ చేస్తారండి. లింక్స్ పెట్టిన వెంటనే మీరు చెక్‌ఔట్ చేసుకోండి. లింక్స్ పెట్టిన తర్వాత మీకు 12 కల్లా కూడా లింక్స్ పెట్టేస్తారన్నమాట. యాక్టివేట్ చేస్తారు. ఇన్ కేస్ మనకి టీఎస్ ఇంటర్మీడియేట్ బోర్డ్ అవ్వకపోయినట్లయితే మీరు ఈ యొక్క ఫర్దర్‌గా 3 ఆప్షన్‌లు కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ మీ మార్క్స్ మొత్తం కూడా టీఎస్ ఇంటర్మీడియేట్ బోర్డ్‌లో అయితే వస్తాయి. సో, మీరు రిజల్ట్స్ చూసుకున్నారు. మీరు ఫెయిల్ అయ్యారో చూసుకోవాలనుకున్నట్లయితే ఈ 3 లింకులు యూజ్ చేసుకోవచ్చండి. అయితే ఫర్దర్‌గా మీ యొక్క షార్ట్ మార్క్స్ మెమోస్ కానివ్వండి, సో, అవన్నీ కూడా మనకైతే ఈ యొక్క టీఎస్ ఇంటర్మీడియేట్ సప్లిమెంటరీ ఏదైతే బోర్డ్ ఉందో, అఫీషియల్ బోర్డ్ ఉందో, ఆ ఇంటర్మీడియేట్ బోర్డ్ వెబ్‌సైట్ అయితే మాత్రం అవైలబుల్‌గా అయితే ఉంచుతారనమాట. సో, ఇలాగే మనకి ఫర్దర్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు వీళ్ళైతే లైవ్ పెడతారనమాట. అందరూ కూడా లైవ్‌లో జాయిన్ అయితే అయిపోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో లైక్ చేసి వీడియో మాత్రం ఎండ్ అయితే చేయండి.